తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంట్లో పెద్దవాళ్ళకి హెయిర్ కాంబ్ చేసుకున్న వెంటనే దాన్ని సేవ్ చేసుకునే అలవాటు ఉంటుంది. ఇప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మలు కూడా కొన్నిసార్లు. మా అత్తగారు అయితే ఇంత గ్లాసో అంత గిన్నో ఎక్కువ జమ చేస్తే అంత ప్లేటో తీసుకుంటుంది స్టీల్. అమ్మే వాళ్ళు కూడా వీధిలో తిరుగుతూ ఉంటారు. కానీ అది ఎంతవరకు కరెక్టా అని నాకు డౌట్. నేనైతే ఎప్పుడు పెట్టలేదు. అట్లా పెట్టొచ్చా పెట్టకూడదా అంటే ఒకటే, ఇంట్లో వెంట్రుకలు ఉంచడం ద్వారా ఏం జరుగుతుంది, ఏం జరగదు. ఒకటే విషయం, వెంట్రుకలు ఉంచడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఏం జరగవు. కానీ శుభ్రత కోసము మనము వాటిని ఉంచకూడదు అనేటిది ఒకటే చెప్పడం జరుగుతున్నది. కొంతమేర అవి పెట్టేటువంటి ప్రదేశాలు కానీ, లేదా అవి లైక్ ఇప్పుడు వాస్తురీత్యా కూడా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉండవి అని కాదు. ఇప్పుడు వాస్తవానికి అందరూ చెయ్యరు అట్లా. కొందరు దూసుకున్న తర్వాత తీసేస్తారు, తిప్పేస్తారు, ఎక్కడో పడేస్తారు. ఇప్పుడు అంతెందుకమ్మా, చిన్నతనంలో పుట్రి వెంట్రుకలు తీసిన తర్వాత వాటిని దేవాలయంలో కూడా కట్టేస్తారు. తెలంగాణ సైడ్ కానీ కొన్ని ప్రదేశాలలో అవి ఇప్పటికీ వారి యొక్క వెంట్రుకలు అట్లనే ఉంటాయి. సో ఇంట్లో మనము వెంట్రుకలు అనేటువంటివి ఉంచడం కానీ లైక్ స్టోరేజ్ చేయడము అనేటువంటిది కొంత మనకు ముందుగా నేను శుభ్రత కోసము అని చెప్పడం జరిగింది. కానీ మన మైండ్ సెట్, అందరూ ఒక తీరు ఉండరు కదా. ఇల్లు అనేటువంటి చోట 4-5 ఉంటారు ఇంట్లో. సో కొందరు ఇదెందుకు అంటారు, దీనివల్లనే నాకు ఈ కష్టం వచ్చింది అంటారు. నువ్వు ఈ వెంట్రుకలు దరిద్రం తీసేయి, దీనివల్లే నాకు రావాల్సిన డబ్బులు వస్తలేమని మరొకరు అంటారు. గొడవలు జరుగుతున్నాయి దీనివల్లనే అని చెప్పి మరొకరు అంటారు. ఇంట్లోనే రకరకాలైనటువంటి మైండ్ సెట్ వారు ఉంటారు. ఇట్టి తరుణంలో వెంట్రుకలు అనేటువంటివి వాస్తవానికి కూడా మన శరీరానికి చెందినటువంటి అదొక చెందినవి అవి అంతే. కనుక దాని గురించి ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు. నేను చెప్పేటువంటి ఒకటే విషయం, ఓకే మీరు ఇందాక మీరు అన్నట్టుగా మీ అత్తమ్మ గారు ఆ వెంట్రుకలను ఇప్పటికీ పల్లెటూర్లలో పెద్దవాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా గ్రామాలలో 100-200% కొందరు ఆ వెంట్రుకలతో సౌరం కూడా చేయించుకుంటారు. సౌరం కూడా ఉంటుంది. వేరే ఎవరియో ఎందుకు నాకు, కొందరు సౌరం పెట్టుకుంటారు. వేరే సౌరం నాకెందుకు, విగ్గు లైక్ నాది నేనే అన్నట్టుగా ఆ వెంట్రుకలను జమ చేసి దానితో కూడా వారు చేయించుకొని పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇది సత్యము. కనుక వెంట్రుకలు ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచుకోవద్దు. ఒకటే విషయం, సంవత్సరాల కొద్ది. దానికంటే ఒక లిమిట్ పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో దాన్ని చేంజ్ చేసేసేయాలి. 1 నెల, 2 నెలల, 3 నెలలో, 6 నెలలు అనుకోండి. తప్పకుండా ఆ తరుణంలో మనం వాటిని అమ్ముకోవడమో లేదా ఏమైనా పాత్రలు తీసుకోవడమో అవి చేసుకోవచ్చు. కనుక వాస్తవానికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఒక రకము. ఏలినాటి శనిలోనే ఇలాంటి ఆలోచనలు, ఏలినాటి శనిలోనే ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అసలు ఎక్కువగా వెంట్రుకలు ఊడిపోతున్నాయి అనుకుంటే జాతకరీత్యా శని రాహుల కలయిక, శనైశ్వరుడు కానీ రాహువు కానీ బాగా లేడు అనుకుంటే బట్టతల, వెంట్రుకలు అధికంగా ఊడిపోవడం. చాలా మందికి ఇప్పుడు విరివిగా వస్తున్నాయి గురుగారు. అందరు మగపిల్లలందరికీ పాపం బట్టతలనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆడపిల్లలకు కూడా ఊడిపోతున్నాయి. టెన్షన్స్, ఇక ఎందుకంటే స్ట్రెస్ వీటి మూలకంగా అధికంగా ఉంటుంది. సో ఎక్కువగా శనైశ్వరుడు నీచబడిన వీటిని దూసుకున్న తర్వాత దాచిపెట్టడాలు ఇవి ఉంటవి. ఉచ్చలో ఉంటే మాత్రము ఎక్కువగా ఉంచుకోరు వారు. ప్రతిదీ కూడా శనికి, వెంట్రుకలు అంటే శనైశ్వరుడే. కానీ నెగిటివిటీని గ్రాస్ప్ చేసేది మనిషి శరీరంలో హెయిరే అంటారు. అందుకే మనం గుళ్ళో పూజ చేసేటప్పుడు కూడా హెయిర్ వదులుకోకూడదు, కంపల్సరీ కిందకి ముడి వేసుకోవాలి అనుకుంటారు. సో అట్లాంటి హెయిర్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎంతకాలం ఉంచుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్. ఒకటి, ఈ వెంట్రుకలతో కూడా నేను ఒక అద్భుతమైన రెమెడీ చెప్పిన గతంలో నెంబర్ ఆఫ్ ఛానల్స్లో. మనము కోమ్ చేసుకున్న తర్వాత వెంట్రుకలు వస్తాయి. ఈ వెంట్రుకలను తీసి మీ చిన్నపిల్లలు 5 years 8 years లోపు ఉన్నట్టయితే వారికి దిష్టి తీసి ఒక మట్టి పాత్రలో వేసి కర్పూరంతో వాటిని కాల్చేయాలి.
ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకే నరఘోష నరదృష్టి అధికంగా తగులుతుంది, మనము కోమ్ చేసుకున్న తర్వాత ఆ హెయిర్ వస్తుంది. ఈ హెయిర్ను మిర్రర్లో చూసుకుంటూ మనమే తిప్పుకోవాలి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసుకొని వాటిని కాల్ చేయాలి. సో దీనివల్ల కూడా మనకు దృష్టి దోషము పోతుంది. చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ ఉంటుంది. శనికి సంబంధించింది మాకు ఎక్కడో మనీ స్ట్రక్ అయిపోయినవి, మాపై ఎవరో ఏడుస్తున్నారు, అసలు మా బిజినెస్ ముందుకు వెళ్ళటం లేదు అని అనుకునేటువంటి వారికి ఇది ఒక రామబాణం లాగా ఉపయోగపడుతుంది. సూపర్. సో ఏది ఏమైనప్పటికీ కూడా వెంట్రుకలను మనం శుభ్రత కోసమే చూస్తాము. ఇప్పుడు వాటిని ఎక్కువగా మన లైక్ దాని డ్రెస్సింగ్ టేబుల్ డ్రాలో వేయడము, లేదా ఎక్కడో కనబడని చోటన దాన్ని వాటిని చెక్కేసి పెట్టడాలో లైక్ సెల్ఫ్ పైన ఎక్కడో పెడుతూ ఉంటారు. పర్వాలేదు, ఏది ఉన్నప్పటికీ కూడా ఇవి సుమారుగా ఒక 6 నెలలు 8 నెలల లోపు వాటిని మనం మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చాలా సంతోషం గురుగారు. మహాదేవ శ్రీమాత్ర. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.